కొట్లాడుతూనే ఉంటాం. ఇంకా 3 రోజులు అసెంబ్లీ ఉంది, అక్కడ కూడా వదిలిపెట్టాం. అదే మాదిరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. సలీం చెప్తున్నాడు కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, మన వాళ్ళని కూడా ఇంకా స్టేషన్లలో ఉన్నారని. ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం. ఇప్పుడే ఎస్పీ గారికి మిగతా అధికారులకు కూడా మాట్లాడతాం. వారిని వెంటనే విడిపించే ప్రయత్నం కూడా చేస్తాము. వారిని వెంటనే మీరు తిరిగిపోయే లోపలనే వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం. చివరిగా కొడంగల్లో ఇంత శక్తివంతంగా మీరున్నారు, దయచేసి జావగారి పోకండి. నీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా ఊరికొస్తాం. ఇవాళ వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో నరేందర్ని కానీ లగచర్ల రైతులను కానీ మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది, మా అందరిది. ఇంకొక 2 ఏళ్లలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్త జమిలి ఎన్నికలను కూడా అంటాను. కాబట్టి దరిద్రం ముందే పోయినా పోతుంది మనకు. అప్పటిదాకా 28 దాకా అవసరం లేదు, ముందే పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ అందరికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. తెలంగాణ భవన్ నుంచి లైవ్ చూసాం. అంతకుముందు కొడంగల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. కీలకమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామన్న కేటీఆర్ ఈ కార్ రేస్ స్కామ్ పై కూడా చర్చకు తాను సిద్ధమే అన్నారు. రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం. ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం. చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం. బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం. మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా. నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉంది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు.